కొంతమంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులని ఏది అడిగినా సరే కొనేసి ఇచ్చేస్తూ ఉంటారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాడు అది అడిగారు కదా కొనివ్వాలని బ్రాండెడ్ వస్తువులన్నీ కొనిచ్చేస్తూ ఉంటారు. ఐఫోనే కావచ్చు, బట్టలే కావచ్చు, ఒక సైకిల్ అన్నా, ఒక బైక్ అన్నా, ఇలా పిల్లలు అడుగుతూ ఉంటారు. వాళ్ళ స్నేహితులు నడుపుతూ ఉంటే నాకు అలాంటిది కావాలని అడగగానే తల్లిదండ్రులు కొనిస్తూ ఉంటారు. కొంతమంది స్తోమత లేని వాళ్ళు ఉంటారు పాపం, మిడిల్ క్లాస్ వాళ్ళు. పెద్ద పెద్ద కాస్ట్లీ ఐఫోన్లు కొనివ్వాలన్నా, బైకులు కొనివ్వాలన్నా అది వాళ్ళకి అంత సాధ్యమయ్యే పని కాదు. కొంతమంది పిల్లలు చక్కగా వింటారు, ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకుని అయ్యో మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మా నాన్న ఎంత కష్టపడుతున్నాడని పిల్లలు గట్టిగా ఏది కూడా అడగరు. సర్దుకుపోయే పిల్లలు కూడా ఉన్నారు. ఈ రోజున ఒక పిల్లడు ఐఫోన్ కోసం కొండ మీద ఎక్కి అమ్మ నాన్నని మీరు ఐఫోన్కి ఈఎంఐ కడతారా లేదా అని దెబ్బలాడేసరికి ఈ తల్లిదండ్రులు వెళ్ళి ఆ పిల్లాడిని బతిలాడి తీసుకొద్దామని వెళ్ళారు. ముగ్గురు కలిసి ఆ కొండ మించి లోయలో పడిపోయి చనిపోయారు. చూసారా, ఒక్క ఐఫోన్ ఈఎంఐ కట్టడం కోసం ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఎంత బాధాకరం చెప్పండి. ఆ పిల్లోడు అంత మొండిగా చేయకుండా ఉండుంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా బతికుండేవారు కదా. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి, అడిగిందల్లా మాత్రం కొనివ్వకండి.